హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంగట్టునామల్ల దిస్ ఇస్ శ్రావంతి. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ 2 కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో కొత్తగా గ్రూప్ 2 కి కానీ గ్రూప్ 3 కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి గ్రూప్ 2 లో మొత్తం 4 పేపర్స్ అయితే ఉంటాయి. అందులో మొత్తం ఒక పేపర్ కి 150 మార్కులు చొప్పున 4 పేపర్కి 600 మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్. ఇందులో మామూలుగా జనరల్ స్టడీస్ లో 14 to 15 టాపిక్స్ అంటే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మళ్ళీ అందులో ఏవైతే మనం పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనుకున్నామో అందులో నుండి అక్కడ ఉంటే సేమ్ టాపిక్స్ రిపీట్ అయ్యాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్మెంట్ తీసుకుంటే అందులో తెలంగాణ హిస్టరీ కావచ్చు, సొసైటీ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఆర్ట్. సో ఇవన్నీ మళ్ళీ జిఎస్ లో వస్తాయి. దీంతో పాటు ఎకానమీ తీసుకుంటే తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అక్కడ జిఎస్ లో వస్తుంది. ఇంకా పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఆ రెండు హిస్టరీస్ కూడా మనకు అక్కడ కవర్ అవుతాయి. దీంతో పాటు జాగ్రఫీ ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట. సో వాటితో పాటు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటే వాటిని అయితే మనం సపరేట్ గా చదువుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అయితే ఒకవేళ మీకు ఓపిక ఉంది అనుకుంటే మీరైతే చదవాలనుకుంటే డైలీ న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వండి. దీంతో పాటు ఏదైనా ఒక మ్యాగజైన్, వీలైతే షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది తీసుకోండి. లేదంటే డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీ ఇష్టం. మీకు ఏ సోర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఏది చదవాలనిపిస్తే అది తీసుకోండి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది వివన పబ్లికేషన్స్ అని దొరుకుతుంది, అది తీసుకోండి. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్. ఇందులోనే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ 33 డిస్ట్రిక్ట్స్ కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం కావాలనుకున్న వాళ్ళు జీనియస్ పబ్లికేషన్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆన్లైన్ క్లాసెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనుకుంటే సురేష్ సాయి క్లాసెస్ లో ఈ 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అనేది ఉంది. క్లాసెస్ బాగుంటాయి సార్, వీడియో క్లాసెస్. మేము అప్పుడు గురుకులాకి ప్రిపేర్ అయినప్పుడు తీసుకున్నాం అన్నట్టు. సో వీలైతే అది కూడా తీసుకోండి. ఇంకా ఇంగ్లీష్ అయితే 10th క్లాస్ వరకు మనం చదవాల్సి ఉంటుంది. గ్రామర్ పార్ట్ వస్తుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్. సో ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. జిఎస్ లో భాగంగా లాజికల్ రీజనింగ్ ఉంటుంది అండ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కి ఆర్ఎస్ అగర్వాల్ అయితే బుక్ తీసుకోండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి ప్లస్ రీజనింగ్ కి. లేదు అనుకుంటే రీజనింగ్ కి భరత్ రెడ్డి సార్ క్లాసెస్ అని దొరుకుతుంది. రీజనింగ్ 3.2 అనే బుక్, ఆ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఆ బుక్ అయినా పర్చేజ్ చేసుకోండి. దీంతో పాటు జాగ్రఫీ అయితే రమణరాజు సార్ బుక్ అయితే మనకి సరిపోతుంది. సపరేట్ గా నేను తెలంగాణకు సంబంధించిన ఆర్ట్, కల్చర్, లిటరేచర్ సపరేట్ గా చదువుకుంటా అనుకున్న వాళ్ళు రఘుదేవ్ ఒక బుక్ బాగుంది, ఆ బుక్ కూడా తీసుకోండి. దీంతో పాటు సెకండ్ పేపర్కి వచ్చేసరికి పాలిటీ, హిస్టరీ అండ్ సొసైటీ. ఈ పాలిటీకి కృష్ణ ప్రదీప్ పాలిటీ అయినా తీసుకోండి, లేదంటే ప్రభాకర్ రెడ్డి సార్ లో వచ్చింది. అయితే చాలా మంది పాలిటీ అనగానే లక్ష్మీకాంత్ అంటారు, కానీ అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బాగుంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి అది కన్వర్ట్ చేసి ఉంటుంది. ప్లస్ అవుట్డేటెడ్ ఒక 2-3 ఇయర్స్ కి సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్ అనేది అందులో ఉంటుంది. ప్లస్ కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. సో తెలుగు మీడియం వాళ్ళు లక్ష్మీకాంత్ కాకుండా ఈ కృష్ణ ప్రదీప్ కానీ లేదంటే ప్రభాకర్ రెడ్డి పాలిటీ బుక్ గా తీసుకుంటే బాగుంటుందని నా సజెషన్. లేదు లక్ష్మీకాంత్ బుక్ చదువుతా అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ హిస్టరీకి సంబంధించినటువంటి 3 బుక్స్ అయితే చాలా ఫేమస్ ఉంటాయి. అవి ఏంటంటే సీనయ్య సార్ బుక్, కరీం సార్ బుక్ అండ్ సాయిల్ సార్ బుక్. నేను తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి, నా కంటెంట్ అర్థమైతే చాలు అనుకున్న వాళ్ళు సయీద్ సార్ బుక్ బాగుంటుంది. కొంచెం మోడరేట్ గా ఉండాలనుకున్న వాళ్ళకి కరీం సార్ బుక్, అంటే ఒక్క బిట్ కూడా మిస్ కావద్దు, చాలా డెప్త్ గా ఉన్నా నేను చదవగలుగుతా అనుకున్న వాళ్ళైతే సీనయ్య సార్ బుక్ తీసుకోండి. నేనైతే సయీద్ సార్ బుక్కే తీసుకున్నా, నా దగ్గర అదే ఉంది. నాకైతే బాగానే అనిపించింది. బుక్ అయితే బాగుంటది, ప్లస్ బిట్స్ కూడా ఉంటాయి అందులో. కానీ సీనయ్య సార్ బుక్ లో ఇంకా డెప్త్ ఎక్కువగా ఉంటుంది కదా. సో బాగా ఖచ్చితంగా చదువుతా అనుకున్న వాళ్ళు సీనయ్య సార్ బుక్ చదువుకోండి. చాలా పేజెస్ ఉంటాయట. సో అంత పెద్ద బుక్ నేను చదవలేను, గుర్తుంచుకోలేను అనుకున్న వాళ్ళు సయ్యద్ సార్ బుక్ తీసుకోండి. లిమిటెడ్ పేజెస్ ఉంటాయి, ప్లస్ గుర్తుంచుకునేలాగా మ్యాటర్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సొసైటీకి వచ్చేసి విన్నర్ పబ్లికేషన్ తీసుకోండి, లేదంటే శ్రావణ్ సార్ది బుక్ తీసుకోండి. అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఎకానమీలో 3 పార్ట్స్ ఉంటాయి: ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ తీసుకోండి. నాగార్జున సార్ నోట్స్ అని కూడా నేను ఒకసారి చెప్పినట్టున్నా. యాక్చువల్గా నేను గ్రూప్ 2 కోసం అని బుక్ తెప్పించుకున్నా, రిటర్న్ నోట్స్ దొరుకుతాయి హైదరాబాద్ లో, కానీ మరి అంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకు. సో అది ఉన్న వాళ్ళు అదేనా చదవండి, లేదు అంటే లేని వాళ్ళు కొత్తగా పర్చేస్ చేసే వాళ్ళు ఎందుకైనా మంచిది చిరంజీవి సార్ నోట్స్ అయితే చదవండి బుక్. ఓకేనా?
దీంతో పాటు తెలంగాణ ఎకానమీకి అయితే సెపరేట్ చదవాల్సిన అవసరం లేదు. ఎకానమీ అనేది తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ దొరుకుతుంది. అందులోనే మనకి భూ సంస్కరణలకు సంబంధించిన టాపిక్ అని, జనాభాకు సంబంధించిన టాపిక్ అనేది మంచిగా ఉంటది అకాడమీ బుక్‌లో. దీంతో పాటు లేటెస్ట్ సర్వే మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో దానికంటే ముందు రిలీజ్ అయ్యేటువంటి సర్వే చూసుకుంటే తెలంగాణ ఎకానమీ కవర్ అయిపోతుంది. ఇంకా డెవలప్‌మెంట్ ఎకానమీ కూడా తెలుగు అకాడమీలో కవర్ అవుతుంది. సో, ఇవి సరిపోతాయి. నెక్స్ట్ తెలంగాణ మూవ్‌మెంట్. తెలంగాణ మూవ్‌మెంట్ అనగానే అందరూ పీఎన్ఆర్ పబ్లికేషన్ అయితే చెప్తారు. సో, నేను కూడా చెప్తున్నా. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఓకే పీఎన్ఆర్ పబ్లికేషన్. ఒకవేళ నేను ఇంకా డెప్త్‌గా చదువుకుంటా అనుకున్న వాళ్ళు మాత్రం ఎస్ రాజ్ బుక్ అని, వి ప్రకాష్ బుక్ అని ఒక్కసారి చదివితే మీకు తెలంగాణ మూవ్‌మెంట్ మీద గ్రిప్ అంతా వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత పీఎన్ఆర్ పబ్లికేషన్ చదివితే బాగుంటుంది అనేది నా సజెషన్. ఎందుకంటే పీఎన్ఆర్ బుక్‌లో కట్టే కొట్టే తెచ్చినగా పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చినట్టే అనిపిస్తది. అంటే ఒకదానికొకటి కనెక్టివిటీ మిస్ అయితది. సో, ఆ కనెక్టివిటీ మొత్తం సరిగ్గా ఉండాలి. సబ్జెక్ట్ మొత్తం మనకు అర్థం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎస్ రాజ్ బుక్ గాని, వి ప్రకాష్ బుక్ గాని తీసుకోండి. అది తీసుకున్న తర్వాత పీఎన్ఆర్ పబ్లికేషన్ మీకు రివిజన్ కింద యూజ్ అవుతుంది. సో, ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒకే పీఎన్ఆర్ పబ్లికేషన్ కాకుండా. ఓకేనా? ఇందులోనే ఈ పీఎన్ఆర్ పబ్లికేషన్‌లోనే మొత్తం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఇంకా ఉద్యమం 3 పార్ట్స్ కవర్ అయిపోతాయి. సో, ఇవండి మన గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందైతే బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, అన్ని గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlightened Amulya. Thank you.